ప్రైజ్ ద లార్డ్. నిర్గమకాండము 6వ అధ్యాయం 23వ వచనము చదువుకుందాము. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషేబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఏలియాజరును, ఈతామారును కనెను. ఇక్కడ ఎలీషెబ అనే స్త్రీని మనం చూస్తున్నాము. ఈ యొక్క అధ్యాయంలో లేవి కుమారుల యొక్క లేదా లేవి యొక్క గోత్రమును మనం చూస్తున్నాం. 16వ వచనం నుంచి చూసినట్లయితే లేవి యొక్క గోత్రం మనకు కనపడుతున్నది. ఆ గోత్రంలో మరి యూదా సాంప్రదాయంలో పితృస్వామ్య వ్యవస్థ ఉన్నది. స్త్రీలందరూ కూడా తండ్రి ద్వారానో లేదా భర్త పేరు ద్వారానో గుర్తింపు పొంది ఉంటారు. కానీ ఇక్కడ లేవి యొక్క గోత్రంలో పురుషుల పేర్లతో పాటు మరి ప్రాముఖ్యంగా అమ్రాము కుటుంబం యొక్క వంశావళి ఇక్కడ ప్రస్తావించబడినది. అమ్రాము లేవి గోత్రికుడు కాబట్టి ఆయన కుటుంబం ఇక్కడ ప్రస్తావించబడినప్పుడు ఆ పురుషుల పేర్ల ప్రస్తావనలో ఈ స్త్రీ పేరు కూడా మనం చూస్తున్నాము. ఇంతకుముందు యొకెబెతు పేరు కూడా ఇక్కడ చూడగలము. తర్వాత మరి యొకెబెతు యొక్క పెద్ద కుమారుని భార్యగా ఇవ్వబడినటువంటి ఎలీషెబ అనే పేరును కూడా మనం చూస్తున్నాము. మొట్టమొదట ఇక్కడే మనము ఆమె పేరు ప్రస్తావించబడటం చూస్తున్నాము. ఇంకా మరెక్కడ మనకు కనపడదు. అహరోను భార్యగా ఈమెను ఇక్కడ మనం చూస్తున్నాము. ఎలీషెబ అనే పేరుకు అర్థం ఏమిటంటే, ఎలి అన్నప్పుడు దేవుడు, నా దేవుడు అనే అర్థం. షేబ అన్నప్పుడు ప్రమాణము, దేవుడే నా ప్రమాణము లేదా యెహోవాయే నా ప్రమాణము అని ఆమె పేరుకు అర్థంగా చూస్తున్నాము. ఈమె యొక్క పుట్టినిల్లు గురించి కూడా ఇక్కడ ఇవ్వన్నది. అంటే తన యొక్క తండ్రి పేరు, తన యొక్క సహోదరుని పేరు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. అమ్మీనాదాబు ఆమె తండ్రిగా ఉన్నాడు, నయస్సోను ఆమెకు సహోదరుడుగా ఉన్నాడు. ఈ నయస్సోను అమ్మీనాదాబు ఏ గోత్రం చెందిన వారు అని మనం చూసినట్లయితే వారు యూదా గోత్రికులుగా ఉన్నారు. అనగా యూదా గోత్రంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రధానమైన పాత్ర పోషించిన వారుగా ఆ గోత్రంలో ప్రముఖులుగా ఉన్నారు. ఆ గోత్రంలో నయస్సోను ఒక మంచి అధికారిగా మరి అధిపతిగా ఉన్నట్లుగా మనము మరి చరిత్రను చూడగలము. అయితే యూదా గోత్రంలో జన్మించినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాము. యూదా అనగా స్తుతి అని అర్థం. అనగా మరి అంత మంచి ప్రధానమైనటువంటి గోత్రంలో ఈ జన్మించింది ఎలీషెబ. మరి ఆ గోత్రంలో జన్మించినప్పుడు చిన్నతనం నుండే మరి తను ఒక మంచి కుమార్తెగా, సహోదరిగా, మరి ఆ కుటుంబంలో భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా ఆమె ఎదిగి ఉంటుంది. దేవుణ్ణి స్తుతించిన బిడ్డగా, దేవుణ్ణి గణపరిచిన బిడ్డగా, దేవుని యందు మరి భక్తి విశ్వాసములతో పెరిగినటువంటి అమ్మాయిగా ఆమె ఉండి ఉంటుంది. తర్వాత ఆమె మెట్టినిల్లు మనం చూసినట్లయితే యూదా గోత్రం నుండి లేవి గోత్రానికి మరి ఆమె వచ్చింది. అనగా లేవి గోత్రికుడైన అహరోనుని వివాహం ఆడింది. ఈ అహరోను ఎవరు అంటే మరి మోషేకు అన్నయ్యగా, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రధాన యాజకుడా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రధాన యాజకుని భార్యగా ఆమె మరి యూదా సమాజంలో లేదా అక్కడ ఇశ్రాయేలు సమాజంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానం ఆమె కలిగి ఉన్నది. ఎంత గొప్ప విశేషము! ఒక స్త్రీ ఒక చక్కటి కుటుంబం నుండి వచ్చింది, అలానే ఒక చక్కటి కుటుంబంలో అడుగుపెట్టింది. మంచి పుట్టినిల్లు నుంచి మంచి మెట్టినింటికి ఆమె వెళ్ళింది. ఆమె కుటుంబంలో అందరూ కూడా ప్రాముఖ్యమైనటువంటి వారే. ఇటు పుట్టినింట్లో వీళ్ళు యూదా గోత్రంలో ప్రముఖులుగా ఉన్నారు, అమ్మీనాదాబు, నయస్సోను. ఇటు మెట్టినింట్లో తన యొక్క భర్త ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రధాన యాజకుడు. మరి తన యొక్క మరిదిగా ఆయన మోషే ఇశ్రాయేలీలకు మరి నాయకుడిగా ఉన్నాడు. అంత గొప్ప నాయకుడు ఇశ్రాయేలీలో ఇంకెవరు లేరు. తన మరి అహరోను యొక్క సహోదరి అక్కగారు మిరియాము మరి ప్రవక్తిగా ఎంతో ప్రముఖమైన పాత్రను పోషించింది. అంటే ఇంట్లో అందరూ కూడా దైవ భక్తిని కలిగిన వారే, దైవ సేవలో పాలిపంపులు పొందిన వారే. మరి ఇశ్రాయేలీల యొక్క విమోచనలో
ప్రముఖమైన పాత్రను పోషించినటువంటి వారే. అలాంటి మెట్టినింట్లో మరి ఎలీషెబ అడుగుపెట్టింది. ఎంత గొప్ప బాధ్యతలు ఆమె నిర్వర్తించి ఉంటుంది. ఆమె 4 కుమారులకు జన్మనిచ్చింది. అందులో మరి ఆ కుమారులు కూడా యాజకుల పాత్రను వాళ్ళు పోషించారు. 2 కుమారులు చనిపోయారు మరి విషాదము వలన. కానీ ఏలియాజరు మరి అహరోను తర్వాత ప్రధాన యాజక పాత్రను ఆయన పోషించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎలీషెబ ఈ పేరును పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడంటే ఇదేమో ప్రతికూలంగా ఆమెను మనం చూడలేం, కానీ ఎంతో సానుకూల వైఖరిగా ఆమెను చూడగలము. ఎందుకంటే వంశావళిలో ఆమె చేర్చబడింది, లేవి వంశావళిలో. అనగా దేవుని యొక్క మరి కృపలో ఆమె జీవించిన స్త్రీగా, దేవుని యొక్క కృపలో వర్ధిల్లిన స్త్రీగా మనం ఆమెను చూడగలము. ఆమె మరి ఒక భార్యగా ఆమె జీవించినప్పుడు తన భర్త దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె ఎంతో తగ్గింపు కలిగి తన కుటుంబం అంతటిని కూడా చక్కదిద్దుకున్న స్త్రీగా మనం చూడగలము. ఈ స్త్రీ జీవితంలో ప్రాముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోగలము. ఆమె ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీగా, దేవుని ప్రేమించిన స్త్రీగా, దేవుని స్తుతించిన స్త్రీగా, దేవుని అందు భక్తి విశ్వాసాలు కలిగిన స్త్రీగా ఉండి ఉంటుంది. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే ఆమె మొట్టమొదట దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచిన స్త్రీగా మనం చూడగలం. ఎందుకంటే యూదా గోత్రంలో నుంచి వచ్చింది. యూదా గోత్రికులు దేవుణ్ణి స్తుతించుటలో వాళ్ళు ప్రథమ స్థానంలో ఉంటారు. అలాంటి స్త్రీగా ఆమె ఉన్నది. చిన్నతనం నుంచే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే ఆమె దేవుణ్ణి అంత స్తుతించి ఉంటది. మనం ప్రేమించకుండా స్తుతించలేము. దేవుని మన జీవితంలో ప్రథమంగా ఆయనను ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. మనం కూడా ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దివారాత్రములు ఆయన వాక్యమందు మనం ఆనందించి ధ్యానించాలి. మరి ఆ రీతిగా మనం ధ్యానించాలని వాక్యం సెలవిస్తున్నది. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ మరి ఈమె చిన్నతనం నుంచే తన యొక్క కుటుంబం ద్వారా వస్తున్నటువంటి మరి అక్కడ ఆచారం లేదా దేవుని స్తుతించే విధానం ఆమె నేర్చుకొని ఉంటుంది. చిన్నతనం నుంచే దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన స్త్రీగా మనము ఆమెను చూడగలము. రెండవదిగా మరి మెట్టినింట్లో అడుగుపెట్టినప్పుడు ఒక ప్రధాన యాజకుని భార్యగా ఎంతో తగ్గింపు స్వభావము కలిగి జీవించిన స్త్రీగా ఉండొచ్చు. సమాజంలో ఆమె ఒక గౌరవప్రదమైన పాత్రలో జీవిస్తున్నప్పటికీ మరి ఎంతో తగ్గింపు కలిగిన స్త్రీగానే ఉండొచ్చు. అలాంటి గౌరవ స్థానం దక్కినటువంటి వాళ్ళకి కొంత అహం అనేది వస్తుంది. అమ్మో, సమాజంలో నా భర్త గొప్పగా ఉన్నాడు, ఎంతో పెద్ద మరి హోదాను కలిగి ఉన్నాడు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు, కాబట్టి మరి నేను చాలా ఉన్నతమైన స్త్రీగా నేను ఉంటాను అన్నటువంటి ఒక అహం అనేది వాళ్ళలో వచ్చేస్తుంటది. కానీ ఎలీషెబ దేవుడే నా ప్రమాణము అనే పేరుకు మరి ప్రతిరూపంగా, పేరుకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని ఆమె జీవించింది. అయితే మూడవదిగా ఆమె ఎంతో భక్తి విశ్వాసాలతో దేవుని ప్రేమించింది, స్తుతించింది, ఎంతో బాధ్యతగా ఆమె జీవించింది. 4 కుమారులను కూడా చక్కగా దేవుని భయభక్తుల్లో ఆమె పెంచి పోషించుకున్నది. భర్త దేవుని పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎంతో బాధ్యతలు ఆమె వహించవలసి ఉంటది. మరి కుమారులను పెంచి పోషించే విషయంలో మరి అన్నిటిలో నమ్మకమైన పాత్ర వహించింది. మరి ఈ ఉదయకాల సమయంలో ఎలీషెబ ద్వారా మనం నేర్చుకుంటున్నది, ఆమె దేవుని స్తుతించింది, తగ్గింపు కలిగి జీవించింది, తన బాధ్యతలను సరిగ్గా ఆమె నిర్వర్తించింది. మనము కూడా ఎలీషెబ వలె మరి జీవించుదుం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలలో కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి సహాయం చేయండి. నీ ఎదుట మేము తగ్గింపు స్వభావం కలిగి భక్తి విశ్వాసాలతో జీవించుటకు నీ కృపను దయచేయమని, మాకు ఇవ్వబడిన బాధ్యతలను మేము సరియైన రీతిలో నిర్వర్తించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.